ప్రేమ కోసం, కేవలం ప్రియురాలతో కలిసి ఉండడం కోసం ఓ అబ్బాయి 143 కిలోల నుండి 76 కిలోలకు తగ్గిపోయాడు. తర్వాత ఫోటో చూసి నేనైతే షాక్ అయిపోయినా. డైట్ చేసినావు 6 months లో నువ్వు కావాల్సుకున్న 70 కిలోలు తగ్గినావు, అదంతా ఓకే గానీ అది అమ్మాయి కోసం అనేసరికి నేను ఇప్పటికీ ఉన్నారా అని. సో యు ఆర్ ద లక్కీ గర్ల్ అన్నమాట. అంటే మీ అమ్మగారు ఆ కూరగాయల వ్యాపారం చేస్తారని కూడా తెలుసు. అక్కడ నుండి రోజు సొంత ఇల్లు, నాన్న విలేజ్ లో ఉంటాడు అన్నావు కదా. ఆయన ఇంకా ఇక్కడ ఉండడు. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన నాకు ఒక షర్ట్ ఇప్పించిండు, నాకు ఒక ప్యాంట్ ఇప్పించిండు అని ఏది గుర్తులేదు నాకైతే. కంప్లీట్ గా మమ్మీ ఒక్క ఇయర్ రింగ్ కూడా, కమ్మలు కూడా కొనుక్కున్నట్టు నేను చూడలేను. ఆ మొత్తం మాకే. నాకు ఈ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఇప్పించేది, లేదు అనకుండా మమ్మీ నాకు అన్ని చేసేది. అమ్మ కొడుకులా కనబడుతున్నాడు. అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అమ్మకి ఇప్పుడు నిన్ను కూతురులేక ఇచ్చిన కోడలు లెక్క కాదు, అమ్మ కావాలి, అమ్ములు కావాలి. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అంటే ఏదో ఒక సిచ్యువేషన్ కి పెళ్లి చేసుకున్న తర్వాత ఒప్పుకోకపోతే లేచిపోతా ఈ మూడ్ లో ఉంటారు. కానీ అమ్మాయి కోసం లైఫ్ లో సెట్ అవ్వాలి, సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ నాన్న ఏ రేంజ్ లో ఉన్నాడో నేను ఆ రేంజ్ కి రావాలి అని నువ్వు అనుక్షణం కష్టపడ్డావు చూడు, అది చాలా గ్రేట్ యాక్చువల్లీ. అంటే రేపు నా కూతుర్ని మంచి చూసిన కాన్ఫిడెన్స్ ఆయనకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఈయన పెళ్లికి ముందే ఇంత చేసిండని ఆ కాన్ఫిడెన్స్ తోనే వచ్చినాం. ఈయన June 10th వచ్చిండు 2023. ఆ రోజే మా ఇంట్లో తెలిసింది. ఎగ్జాక్ట్ గా ఆ రోజు తెలిసిన రోజు సిచ్యువేషన్ ఏంటి? ఘోరం అసలు. ఇంకా నువ్వు ఆయనే పెళ్లి చేసుకుంటావా అని అంటే అవును డాడీ అని చెప్పి. పాపం మా డాడీ ఏమనలే అన్న, ఆయన బాధ ఆయనే పడ్డాడు. కానీ బయట ఎట్లా ఫేస్ చేయాలి నేను ఇట్లా ఆఫీసర్ ఇంక ఉంటది కదా వాళ్ళకి కూడా మైండ్ లా. స్వామి సార్ అంటే అందరు గుర్తుపడతారు అనమాట. ఇల్లు కట్టుకున్న డాడీ ఇట్లా బక్కగా అయ్యిండు అంటే ఇంకా సరే అని ఆయన కూడా ఇంకా కనుక్కోవడం స్టార్ట్ చేసిండు. ఎవరన్నా ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నా కూతురు సంతోషంగా ఉంటే నాకు చాలు. ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు కూడా మా మమ్మీకి ఫోన్ చేసి అమ్ములకు పెట్టు, చిన్నారి తల్లి అమ్ములకు టైంకి పెట్టు, అమ్ముల్ని మళ్ళీ ఈ టాపిక్ తీయకండి, అమ్ముల్ని ఏమనకండి. కూతురు ఉండాలి నాకు ఎప్పుడు. ఆయన ఉండలేడు, ఆయన కూడా నన్ను వదిలిపెట్టి కంపల్సరీ. నేను ఒప్పించి చేసుకుంటా, ఆయన కూడా నాకు డాడీ లేక నన్ను చూసుకోవాలి, నేను మిస్ అయిన లవ్ అంతా ఆ ఫ్యామిలీ నుంచి నాకు కావాలి అనే ఇదే చెప్తుండే నేను. గ్రేట్ ఫాదర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు కొడతారు యాక్చువల్ గా. అదే గ్రేట్. డాడీ అంటే చాలా ఇష్టం అన్న. సర్దుకొని ఉండే అంత ప్రేమ కూడా ఉందా మీకు. కానీ మనం తనని ఇష్టపడడం కాదు, తనకిష్టమైంది మనం ఇష్టపడి తనకిష్టమైంది తనతో ఉంచడం. లవ్ అంటేనే అది. అండ్ నువ్వు మీ జంట ఈరోజు అది చేసిరా. కెమెరా ప్రేక్షకుల ముందు నువ్వు మీ హస్బెండ్ ని ప్రపోజ్ చేయబోతున్నావు. ఎందుకంటే ప్రతి దగ్గర అబ్బాయిని ప్రపోజ్ చేయమంటారు, లేదు సార్ నువ్వే ప్రపోజ్ చేయాలి. చాలా జెలస్ ఫస్ట్, నీకు తెలుసు. ఎవరితోని ఇట్లా క్లోజ్గా ఉన్నా నా వల్ల అసలు కాదు. కంప్లీట్ గా నాకు మొత్తం నువ్వే. ఎప్పుడు ఇదే హ్యాపీనెస్ తోనే ఉండాలి మనం. ఎవరు ఏమనుకున్నా ఏదైనా ఇప్పుడు కలిసి మన ఇద్దరం. నేను నీతోనే ఉంటా. అమ్ములు నేను ఒకటి చెప్తుండే కదా, రాధ లేనిదే జోగేంద్ర లేడని. ఇక్కడ అమ్ములు లేనిదే అరవింద్ లేడు. ఐ లవ్ యూ అమ్ములు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నే. వావ్ చాలా 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 క్యూట్ గా చూడు నేనే చూడు. రాధమ్మా రావే రాధమ్మా. మా ఇద్దరి మధ్యలో ఉన్న మెమోరీస్ అన్ని దాచిపెట్టుకున్నాం అన్న. రింగ్ పెట్టుకోండి. నిజంగా ఒక్కసారిగా నా పాస్ట్ లో గుర్తొచ్చింది. నేను జిలస్ ఫీల్ అవుతున్నా ఇప్పుడు. నువ్వు చెప్పు, అరవింద్ లో నీకు బాగా ఏది ఇష్టం? ప్రతి దానిలో హెల్ప్ చేస్తాడు అన్న. చూడడానికి లావు ఉన్నాడు, చిన్న స్థాయి. బ్రో ఇట్లున్నప్పుడు ఇదంతా ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయడానికి బ్రోలో నీకు బాగా ఏది నచ్చింది? ఆయన ప్రేమనే ఈయన ప్రేమను దగ్గర చేసింది అనుకోవాలి. ఒక అమ్మాయి కూడా సిన్సియర్ గా లవ్ చేస్తే అబ్బాయి కోసం ఎంత కష్టపడుతుంది అని చెప్పి నేను అమ్ముల దాంట్లో చూసినాను. అసలు ఇదంతా ఒక అమ్మాయి కోసం చేసావా అని అంటే నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే నేను లావుగుంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోరనుకున్నావా? అసలు బక్కగా అవ్వాలి, జిమ్కి వెళ్ళాలి, ఇలా ఫిట్ అవ్వాలి అని ఎందుకు వచ్చింది? నేను నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి ఏదన్నా మైనస్ ఉందంటే నా వెయిట్ తగ్గాలని నాకు నేనే చెప్పుకున్నా.
గూగుల్లో సెర్చ్ చేసేది ఎట్లయితే తొందరగా తగ్గుతా వెయిట్. నేను ఇట్లా కూడా ట్రై చేసిన, నేను ఏమన్నా ఆపరేషన్ చేయించుకొని తగ్గుదామా అని అయ్యో హాస్పిటల్స్కి కాల్ చేసి కనుక్కున్నా. మన అయితే ఆమె ఎట్లా ఉండాలి మరి? నేను ఆమెతో ఉండడానికి నేను ఇవన్నీ ట్రై చేసిన. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. 5 months లో 1 day కూడా నేను 1 time కూడా రైస్ జోలికి పోలే, రోటీ జోలికి పోలే, ఒక్కసారి కూడా అన్నం 1 time కూడా పోలే అన్న. నన్ను నాలేక కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చేయొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. 6 నెలల్లో బక్కకు కావాలి, హెల్త్ ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించలేనా. సో సడన్ సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అయ్యాను ఒకటేసారి బక్క అవ్వంగానే? ఏమనిపించింది? నేను ఇంకా షాక్, నాకు ఏం అర్థం కాలేదు. నేను కాలేజ్లో ఉన్న లెక్చరర్ క్లాస్ చెప్తుంది, ఫేస్ వీడియో కాల్ అయినా ఫేస్ నాకు క్లియర్గా చూపించకపోయేది, జస్ట్ ఇట్లా హాఫ్ అయ్యే కనిపిస్తుండే నాకు. ప్రతిరోజు ఎన్నో బంధాలు విడిపోతుంది, ప్రతిరోజు ఎన్నో బంధాలు కలుస్తున్న బంధాలు అంటే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకుండా కలుస్తున్నాయి. బయట వాళ్ళు పోయి చెప్తే వాళ్ళు చెప్పడం వేరే రకంగా ఉంటది, మనం చెప్పేదాకా ఇంట్లో ఎవరు చెప్పొద్దు. ఇదే ఉంటుండే మా ఇద్దరికి. కలవడం కూడా చాలా తక్కువ అన్న. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు వస్తుండే అన్న. ఈవినింగ్ 5 minutes కోసం కూడా నేను 130 kilometers జర్నీ చేసిపోతుండే. ఏడ్చుకుంటా పోతుంటే నాకు అప్పుడు నవ్వు వస్తుండే, ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు అని. కానీ నాకు ఆ పెయిన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అన్నా వదిన అంటే ఇప్పుడు దేనికైనా రెడీ అయ్యేటట్టు. వాళ్ళు మమ్మల్ని అట్లా చూస్తారు, ఈయన రాముడు, నేను సీత, మాతో పాటు జయంత్ ఉంటుండే అనమాట. మా మధ్యలో ఉన్నది ఆయన, ఇంకా ఆయన హనుమంతుడు, హరీష్ లక్ష్మణుడు అని ఇంకా ఇట్లా మాట్లాడుకుంటాం మొత్తం. అప్పటి పూర్తి 4 గోడల మధ్యలో సంతోషాల కోసం ప్రేమ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఆ ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అడగలవద్దు అని కట్నం తీసుకున్న వాళ్ళే కదా, బంగారమే వచ్చింది ఇంటికి, కట్నం ఎందుకు అనుకున్నావా? హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ప్రేమ అసలు ఇప్పుడున్న కాలంలో నిజమైన ప్రేమకు విలువలేదు. ఒకరేమో నమ్ముకున్న వారిని మోసం చేస్తే ఇంకొకరేమో చిన్న చిన్న పొరపాట్లకు బంధాన్ని వదిలేస్తారు. అసలు నిజమైన ప్రేమ అంటే ఈ రోజు ప్రాణం పోయేంత ప్రేమించి రేపు బంధాన్ని వదిలేయడం కాదు, ప్రాణం పోయేంత వరకు సంతోషంలో అయినా బాధలో అయినా తోడుండడం. అలాంటి ఓ అద్భుతమైన ప్రేమ జంటని రోజు వేదాంత్ మీడియా మీ ముందుకు తీసుకొచ్చాను. వారి పేరే తులసి అండ్ అరవింద్. వీళ్ళ ప్రేమ కథలో ఎన్నో విచిత్రాలు. అసలు ఒక చిన్న విషయంలో చెప్పాలంటే ప్రేమ కోసం, కేవలం ప్రియురాలతో కలిసి ఉండడం కోసం ఓ అబ్బాయి 143 కిలోల నుండి 76 కిలోలకు తగ్గిపోయాడు. నమ్ముతారా? ఒక్కసారి మీ ముందు ఫొటోస్ పెడుతున్నాను చూడండి. సో ఈ 8 సంవత్సరాల ప్రేమ జంటను పరిచయం చేస్తున్నాను. క్యూట్ కపుల్సా. సో చలో అరవింద్ బ్రో, యాక్చువల్గా వాట్సాప్లో చెక్ చేస్తున్నా, సడన్గా ఒక నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేయంగానే నీ ఫస్ట్ ఫోటో తర్వాత ఫోటో చూసి నేనైతే షాక్ అయిపోయినా. అయ్యా, నిజంగా ఇంత ప్రేమించేటోళ్ళు ఉంటారా? సరే, డైట్ చేసినావు, 6 monthsలో నువ్వు కావాల్సుకున్న 70 కిలోలు 67 కిలోలు తగ్గినావు, అదంతా ఓకే. కానీ అది అమ్మాయి కోసం అనేసరికి నేను ఇప్పటికీ ఉన్నారా అని. సో యు ఆర్ ద లక్కీ గర్ల్ అనమాట. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, లేదు నేను తన కోసం వెయిట్ లాస్ అయినా కానీ తను నా కోసం ఇంకెన్నో చేసింది అని చెప్పాడు అనమాట. ఖచ్చితంగా తను చేసింది కాబట్టి నేను అంత వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఆమెతోనే ఉండాలి. ఆమె అంత లవ్ చూపించింది కాబట్టి నేను ఇన్ని చేసిన. సో ఏమంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుదామా, అక్కడ నుంచి అడుగుదామా? ఇక్కడ నుంచి అడుగుదామా? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో వావ్, ఈరోజు మీరు విడిపోలేదమ్మా, కలిసినారు. మీరు నార్మల్గా ఈ వ్యక్తి వెయిట్ లాస్ అయ్యేటప్పుడు తనకు తెలియదన్నా, ఒకరోజు నా హెల్త్ పాడైనప్పుడు సెలైన్ ఎక్కించుకుంటే ఫోటో పంపిస్తే చెయ్యింది అంత బక్క అయిందని అడిగింది. అప్పుడు కూడా ఇంకా అంత క్లియర్గా చెప్పలేదన్నా నాకు. ఎప్పుడు క్లీన్ షేవ్ చేయించుకోమన్నా చేయించుకోకపోతుండే, కటింగ్ కానీ షేవ్ అవి ఏవి చేయించుకోకపోతుండే. అయితే ఇట్లానే దర్గా దగ్గరికి పోతుంటే మంచిగా నీట్గా షేవ్ చేసుకున్నాడు, కటింగ్ చేయించుకున్నాడు. నేను షాక్ అయినా ఫస్ట్, అసలు ఈయనేంది చేయించుకోవడం ఇదంతా అని. నేను ఎన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నా చేయించుకోలే, నాకు తెలిసిపోతుంది మళ్ళీ వెయిట్ లాస్ అయిందని. ఫేస్ చిన్నగా అవుతుంటుంది కదా, ఫేస్ వీడియో కాల్ అయినా ఫేస్ నాకు క్లియర్గా చూపించకపోయేది, జస్ట్ ఇట్లా హాఫ్ అయ్యే కనిపిస్తుండే నాకు, అంతవరకే చూస్తుండే. ఇంకా దర్గా వాళ్ళు చేస్తున్నప్పుడు పోయి ఫోటో పెట్టిండు. నేను ఇంకా షాక్, నాకు ఏం అర్థం కాలేదు. నేను కాలేజ్లో ఉన్న లెక్చరర్ క్లాస్ చెప్తుంది, అరే నాకు ఇంకా ఏం అర్థమవుతుంది. ఇంకా డెస్క్లో ఫోన్ పెట్టి వీడియో కాల్ చేసిన.
అసలు ఏంది ఏం అర్థమైతే ఇంక ఏడుపు వస్తుంది. ఈయనేంది ఇట్లా చేసిండు అనుకున్నా. అంతవరకు నాకు ఇంతవరకు నేను ఇట్లా వెయిట్ లాస్ అవుతున్నా ఎన్ని మంత్స్ హైట్ చేసినావు? నేను స్టార్ట్ చేసే ముందు ఒకసారి నా దగ్గరకు వచ్చిండు, అంటే చెప్పలేదు అప్పుడు కూడా, కాకపోతే ఇట్లా కొంచెం చేద్దాం అనుకుంటున్నా అన్నట్టు. అంటే మాకు ఇన్ని ఇయర్స్లో కూడా ఈయన వెయిట్ లాస్ అవ్వాలి మాకు అసలు ఆ థాట్ లేకుండే ఫస్ట్. ఈయన సడన్గా ఇంకా అట్లా అయ్యేసరికి ఇంకా తట్టుకోలేకపోయినా. సో బ్రో అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పటి లవ్ ఇది, అండ్ సడన్ గా ఒక మనిషి అంత తగ్గడానికి రీజన్ ఏంటి? నువ్వు అలా లావుగా ఉంటే పిల్లలు ఇవ్వరు అని అనుకున్నావా? మీ అత్తమామ వాళ్ళు ఏమనుకున్నావు? ఏం జరిగింది అసలు? మాది 2016 అన్న స్టార్ట్. నార్మల్ గా నేను లాస్ట్ 1 year వరకు కూడా మ్యారేజ్ ఏజ్ వచ్చింది, మ్యారేజ్ చేసుకుందాం అనే టైంకి కూడా నేను వెయిట్ తోనే ఉన్నా. అప్పటి వరకు నాకు ఆలోచన రాలే. నాకు అన్ని సెట్ చేసుకున్నాక నాకు ఇల్లు కంప్లీట్ అయిపోయింది, నాకు ఇల్లు లేకుండా ఇల్లు కంప్లీట్ అయిపోయింది, నేను సెటిల్. ఇప్పుడు ఫస్ట్ నుంచి మాట్లాడదాం మనం. యాక్చువల్లీ అంటే మీ అమ్మగారు కూరగాయల వ్యాపారం చేస్తారని కూడా తెలుసు, అక్కడ నుండి రోజు సొంత ఇల్లు. అసలు ఇదంతా ఒక అమ్మాయి కోసం చేసావా అని అంటే నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్. నేను మార్కెట్ లో ఉంటుండేనా, అప్పుడు మమ్మీ ఆకుకూరలు అమ్ముతుండే, నేను ఆ షాప్ దగ్గరనే ఉంటుండే. అమ్ముల్ని అంటే నేను అమ్ములని పిలుస్తా, అమ్ముల్ని వాళ్ళ డాడీ బైక్ మీద తీసుకొస్తుండే. మార్కెట్ లో చూడడమే, వాళ్ళ డాడీ కూరగాయలకు వచ్చినప్పుడు వాళ్ళ డాడీ అమ్మటి చూడడమే. డాడీ తీసుకొస్తుండే అనమాట, ఇంకా మార్కెట్ కి కంపల్సరీ ఇద్దరం వస్తుండే. కానీ వీళ్ళ డాడీని గుర్తుపడుతుండే నేను. వీళ్ళ డాడీ వచ్చిందంటే వీళ్ళ అమ్మాయి అని చెప్పి ఈమెను చూస్తుండే. ఈమె నాకు చూపించింది కూడా వీళ్ళ డాడీ అనుకోవాలి. ఈమె నాకు ఒక్క సింగిల్ గా ఎప్పుడు కనిపించలే. నేను ఎన్టీవీలో చేసినానా మామా మజాక్, అది ఈమెను పరిచయం చేసింది కూడా వీళ్ళ డాడీ. అవునా? మాకు చెప్తుండే అనమాట ఈ అబ్బాయి. అయితే మార్కెట్ కు ఇట్లా తీసుకొచ్చి ఆ రోజు నేను టీవీలో చూపించిన కదా, ఈ అబ్బాయి చూడని ఈమె నాకు చూపించిండు. ఓకే. అప్పుడు చూసిన కొద్ది దూరం ఐడియా లేదు, చూపించినట్టు కూడా తెలియదు. ఈమె మైండ్ లో లేకున్నది అన్న. అట్లా నేను ఈమెను చూసిన 3-4 months కే వీళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక్కడ మా విలేజ్ నుంచి భువనగిరికి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది. వీళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయినారు. వీళ్ళు రేపు వెళ్ళిపోతారు అన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు. ఇంకా రేపు వెళ్ళిపోతే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. నైన్త్ క్లాస్ లో మా చెల్లెలు ఉంటుండే, వాళ్ళ ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు. నైట్ 8:30 ఆ టైం అవుతుంది. ఈమె ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలిపెట్టి పోలేక ఏడుస్తున్నది. మా చెల్లెలు నాకు ఫోన్ చేసింది. అమ్మాయి నాకు ఫోన్ చేసి ఈమెకు కూడా నేను బయట తెలుసు, కానీ నేను ఇట్లా నేను చూస్తున్నా ఈమె అని చెప్పి ఈమెకు తెలియదు. అసలు నేను ఇట్లా దగ్గర నుంచి కూడా చూడలే అసలు ఒకసారి కూడా. ఇట్లా డిస్టెన్స్ లోనే ఎక్కువ ఆ స్కూల్ సైడ్ నన్ను చూస్తుండే. నాతో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆమె చెప్పేది అనమాట, మా అన్న ఇట్లా అని అంటే ఇంకా లాస్ట్ మేము వెళ్తున్నప్పుడు కాల్ మాట్లాడిండు. కానీ నాకు తెలియదు, నాకు తెలియదు. అది మెయిన్. నా ఫ్రెండ్ వెళ్తుందన్నా వెళ్ళలేకపోతుందని చెప్తే నేను మాట్లాడినా, కానీ ఈమె వెళ్తుందని నాకు తెలియదు. ఎందుకు ఏడుస్తున్నావు అంట, నీకు ఎప్పుడన్నా చిన్నిని చూడాలనిపిస్తే చెప్పు, నేను తీసుకొస్తా, అది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కదా. ఈమెకు చెప్పిన అన్న అని పిలిచింది కాల్లో. ఇంకా ఈమె వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. 1 week తర్వాత నాకు ఫేస్బుక్ లో రిక్వెస్ట్ వచ్చింది ఈమె నుంచే. నేను వీళ్ళ డాడీది ఈమెది ఇంటి నేమ్ తో ఉంటది ఐడి. ఈమె నాకు మెసేజ్ రిక్వెస్ట్ పంపింది. ఈమెకి ఏమన్నా డౌట్ వచ్చిందన్న థాట్ తోనే ఉన్నా నేను. ఇంకా యాక్సెప్ట్ చేసి మెసేజ్ చేసిన. ఆమెనే మెసేజ్ చేసింది, అన్న నేను తులసి అని చెప్పి. ఈమె పేరు కూడా నాకు తెలియదు అన్న. నాకెందుకు మెసేజ్ చేసినావు అని అడిగితే, అన్న ఆ రోజు మాట్లాడినావు కదా చిన్ని వాళ్ళ ఫ్రెండ్ని, నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి మాట్లాడినావు కదా అంటే, అప్పుడు నాకు ఈమెనేనా కాదా, నేను చూసిన అమ్మాయి ఈమెనేనా, ఆ రోజు మాట్లాడిన అమ్మాయి ఈమెనేనా అని చెప్పి డౌట్ తోని డైరెక్ట్ వీళ్ళ డాడీకి మెసేజ్ చేసిన. వీళ్ళ డాడీకి ఫేస్బుక్ లో ఆల్రెడీ వీళ్ళ డాడీ నాకు ఉన్నాడు, నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నాడు. వీళ్ళ ఇంటి నేమ్స్ ఏముందని చెప్పి వీళ్ళ కూతురేనా అని చెప్పి వాళ్ళ డాడీ అంకుల్ నార్మల్ గా ఫస్ట్ అంకుల్ ఎక్కడున్నారంటే హైదరాబాద్ అని చెప్పిండు. ఎందుకు మీరు ఇక్కడ అచ్చంపేటలోనే ఉంటారు కదా అని అడిగినా, లేదు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిండు. అప్పుడు కన్ఫర్మ్ అయింది, ఆ రోజు నేను మాట్లాడిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే. కాకపోతే ఈమె హైదరాబాద్ వెళ్ళిపోయింది అన్న అంటుంది. ఇంకా నేను నెక్స్ట్ చెప్పేసిన, ఇట్లా స్టార్టింగ్ లో నువ్వు మాట్లాడింది నువ్వని తెలియదు, డాడీ తీసుకొచ్చినప్పుడు చూస్తుండే. నేను చెప్పిన ఒక 5-6 months టైం 10th ఎండింగ్ లా యాక్సెప్ట్ చేసింది.
కంటిన్యూ అయింది. అప్పుడు నువ్వు అంతే లావు ఉన్నావు. నేను లావున్నప్పుడు ఇష్టపడ్డాను, నేను బక్క కావడం కూడా ఈమెకు నచ్చలే. ఎందుకు? లా ఉన్నప్పుడే ఇష్టపడ్డా అన్న, మళ్ళీ ఇంకెందుకు ఆ ఫోటో పెడితే ఎందుకు ఇట్లా అయినావు నువ్వు, నాకు చెప్పకుండా ఎందుకు చేసినావు అయ్యో అని అప్పుడు కూడా ఒక 2-3 డేస్ గొడవలాగానే. ఎందుకంటే కంప్లీట్ గా నేను అప్పటికి ఇప్పటికి కంప్లీట్ గా నా ఫేస్ చేంజ్ అయిపోయింది, నేను చేంజ్ అయిపోయినా. ఆమె తీసుకోలేకపోతుంది. స్టార్టింగ్ లో ఇంకా మంచిగా ఉండే కొంచెం, తర్వాత ఇంకా అదే ఇంకా వెయిట్ లాస్ కోసం ఇంకా జుట్టు కూడా అప్పుడు చాలా లాక్డౌన్ లో అసలు కటింగ్ కూడా అయిపించుకోలే, 1 year అట్లనే పెట్టేసిండు. కామన్ గా సమాజంలో ఎవరైనా లవ్వర్స్ ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అంటే సరే ఏదో ఒక సిచ్యువేషన్ కి పెళ్లి చేసుకున్న తర్వాత ఒప్పుకోకపోతే లేచిపోతా ఈ మూడ్ లో ఉంటారు. కానీ అమ్మాయి కోసం లైఫ్ లో సెట్ అవ్వాలి, సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ నాన్న ఏ రేంజ్ లో ఉన్నాడో నేను ఆ రేంజ్కి రావాలి అని నువ్వు అనుక్షణం కష్టపడ్డావు చూడు, అది చాలా గ్రేట్ యాక్చువల్లీ. మమ్మీ అయితే నేను ఏం అడిగితే నాకు అది నెక్స్ట్ లేదు అని చెప్పకుండా నాకు ఖచ్చితంగా తెచ్చిస్తున్నాను. నాన్న విలేజ్ లో ఉంటాడు అన్నావు కదా. ఆయన ఇంకా ఇక్కడ ఉండడు, ఆయన డ్రింక్ చేస్తాడు. ఇంకా చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఆయన నాకు ఒక షర్ట్ ఇప్పించిండు, నాకు ఒక ప్యాంట్ ఇప్పించిండు అని ఏది గుర్తులేదు నాకైతే. అమ్మనే ఇంకా కంప్లీట్ గా మమ్మీ. నాకు మమ్మీ మీద ఇంత ప్రేమ, మమ్మీ అంటే మమ్మీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నాకు భయం అవుతుంటది. మమ్మీ మళ్ళీ సేఫ్ గా ఇంటికి ఎవరేమంటే పంపేయాలన్నా నాకు భయం. మమ్మీ నదిలి నేను ఉన్నాను అంత మమ్మీ అంటే. నేను మమ్మీ డబ్బులే ఖర్చు పెడుతున్నానా, మమ్మీ ఇస్తుండే నాకు. నేను బయట ఏమన్నా తీసుకోవాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా మమ్మీ డబ్బులే, నేను కంప్లీట్గా ఏం చేయకపోతుండే. నాకు అర్థమైపోయింది ఇప్పుడు మ్యారేజ్ ఇంకా నేను ఏజ్ పెరిగే కొద్దీ మ్యారేజ్ కావాలంటే నేను సెట్ కావాలి ఫస్ట్. వాళ్ళ డాడీ ఏమో ఇది, ఈమెకు నేను హోప్ ఇస్తుండే డాడీ ఒప్పుకుంటాడు. నాకు భయం అయినప్పుడు ఈమె చెప్తుండే, ఈమెకు భయం అయినప్పుడు నేను చెప్తుండే డాడీ ఒప్పుకుంటాడులే ఏం కాదు డాడీ ఒప్పుకుంటాడు. ఈమెకు హోప్ ఇచ్చే కొద్దీ నేను ఇంకా టైం అయిపోతుంది. నాకు 4 years ఉంటుందేమో మ్యారేజ్ కి. 4 years లో నేను ఏం సెట్ అవుతా, స్టడీ ఎక్కువ లేదు. నేను స్టడీ ఆ జాబ్ చేసే నా మైండ్ నాది కాదు. ఫస్ట్ నేను ఇంకా ఈ బిజినెస్ లకే పోవాలని మా తాతది మార్కెట్ కమిషన్ ఏజెంట్. మమ్మీ ఒక్క ఇయర్ రింగ్ కూడా కమ్మలు కూడా కొనుక్కున్నట్టు నేను చూడలే అన్న. ఆ మొత్తం మాకే, డ్రెస్లకైనా సరే నాకు ఈ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఇప్పించేది లేదు అనకుండా మమ్మీ నాకు అన్ని చేసింది. అమ్మ చూసుకుంది, తర్వాత లైఫ్ సెటిల్మెంట్ కోసం నీ గోల్ స్టార్ట్ అయింది, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, అన్ని దూరం పెట్టేసినావు, అంతవరకు బాగానే ఉంది. కానీ వన్స్ నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నేను ఒక చిన్న కూరగాయల వ్యాపారం చేసేటోని, నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగి అనేటువంటి వీళ్ళ ఫ్యామిలీకి సూట్ అవుతానా అని నీకు డిస్కరేజ్ అనిపించలేదా? అనిపించింది అన్న. కాకపోతే ఆ భయం నా లోపల ఉంటుండే కానీ ఈమెకు చెప్పకపోతుండే. నేనే సెటిల్ కావాలి, ఎట్లా సెటిల్ కావాలి, ఎట్లా చేయాలని చెప్పి మా తాత నాకు ఫుల్ సపోర్ట్ అన్న. తాత అంటే అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు, అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు మా తాత వాళ్ళ కొడుకు, బాబాయ్ అవుతాడు. మాకు చిన్నప్పటి నుంచి అన్న అని రాజన్న అని చెప్పి రాజు. నాది ఇంకా నా టైం వచ్చింది, నేను వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయినా. ఇప్పుడు తమ్ముడు నేను కంప్లీట్ గా చూసుకున్న తాత బిజినెస్. ఆ బిజినెస్ నుంచే ఎర్నింగ్స్ వచ్చినాయి, మంచిగా సంపాదించుకున్నాం. మీరు పర్సనల్ గా చూడడానికి లావు ఉన్నాడు, చిన్న స్థాయి, మీ ఇంట్లోనేమో డాడీ గవర్నమెంట్, ఎప్పుడు మోటివేషన్ స్పీచెస్ వస్తుంటాయి. ఒక మంచోన్ని చేసుకోవాలి అని చెప్పి అప్పుడున్న సిచ్యువేషన్ లో బ్రో ఇట్లున్నప్పుడు ఇదంతా ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయడానికి బ్రోలో నీకు బాగా ఏది నచ్చింది? ఆయన ఎక్కువ ఇదే మాట్లాడడం కానీ హోప్, ఇంకా నేను నీతో ఉంటే నేను మంచిగా ఉంటా అన్న ఫీలింగ్ నాకు వచ్చిండే అనమాట. ఆ ఫీలింగ్ నిజమైందా ఈరోజు? చాలా నిజమైందికే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. సిచ్యువేషన్ కట్ చేస్తే ఇక్కడ అమ్మ కొడుకులాగా కనబడుతున్నాడు. అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అమ్మకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో నాకు అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తుంటాడు అన్నమాట. నన్ను కూడా సేమ్ కూతురులాగానే చూసుకుంటది కదా అమ్మ కూడా. నేను కూడా అమ్మ అమ్మ అనే పిలుస్తా, అత్తయ్య అని ఎప్పుడు విలువలేదు. నేను ఇంట్లో ఒక్క పని చేయను, అయ్యో ఇంత నాకు వంటలు రావు, నేను వంట చేయను, అయినా కూడా ఏమనకుండా లేట్గా లేచినా ఏ విషయానికి ఏ ప్రాబ్లం లేదు నాకు ఇంట్లో. ఓకే, మంచిగా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు నాకున్న మరిది ఇప్పుడు ఉన్నా కూడా మేము ఎప్పుడు ఈయన నాకు మరిది అవుతాడు, నేను వదిన అవుతా, ఈమెకి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈయనకి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలని ఎప్పుడు లేదు. మేము ముగ్గురం ఉన్నామంటే ఫ్రెండ్స్. సో అరవింద్ గురించి, అరవింద్కి బాగా నచ్చిన 2 things ఏవైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తావు? నీకు అరవింద్ విషయంలో నచ్చినవి, అరవింద్కి నచ్చినవి. అరవింద్కి జుట్టు అంటే ఎక్కువ ఇష్టం. ఆ జుట్టు పోతుంది, నీ జుట్టు ఇష్టమా? ఓకే ఓకే. ఆ జుట్టు ఎప్పుడు 24 గంటలు ఆయన చేతిలో ఉండాలన్నా, కనీసం ఇట్లా ముడేసుకొనియాడు. నైట్ టైం పండుకున్నప్పుడు అయినా ఎప్పుడైనా సరే ఆ జుట్టుతో ఇట్లా 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 అనుకుంటుండాలి. కొంచెం ముడేసుకుంటే నేను ఎవరు వేసుకోమన్నారు,
జడలుకోపో అని. ఇట్లా ఒక సైడ్ నేను ఒక సైడ్ అత్తయ్య అనుకున్నా కూడా ఇద్దరు జుట్లు ఇట్లా చేతిలో పట్టుకుంటాడు. జపం చేస్తావా బ్రో? నాకు చిన్నప్పటి నుంచి మమ్మీ జుట్టు పట్టుకొని పడుకోవడం ఇష్టం అన్న. నువ్వు చెప్పు, అరవింద్లో నీకు బాగా ఏది ఇష్టం? ప్రతి దానిలో హెల్ప్ చేస్తాడన్న. ఇప్పుడు కిచెన్లో దేనికి ఏదైనా ఉన్నా కూడా నేనేం పెద్దగా ఏం పోను కిచెన్లోకి, కానీ నేను పోయినప్పుడు కూడా ఇట్లా చపాతి ఎప్పుడైనా చేసినా కాలవడానికి వస్తాడు. ఏదన్నా ఇట్లా కూర్చొని కొన్ని నీళ్ళు తీసుకురా, ఏదన్నా ఉన్నా నేనే నాకు పని చెప్తా, నీళ్ళు తీసుకురా, నాకు కొంచెం అన్నం పెట్టుకరా అంటే కూడా దేనికి అంటే కోపం ఎక్కువ, చాలా ఎక్కువ కోపం, కానీ అంతే ప్రేమ చూపిస్తాడు. జనాలకు అందరికీ ఆ కోపమే అర్థమవుతుంది, కానీ ఈయన ఇట్లా అరుస్తాడు అట్లా అరుస్తాడు అంటారు, కానీ ఈయన ప్రేమ ఎక్కువ ఎవరికి అర్థం అవ్వదు. చాలా అర్థం చేసుకుంటేనే అది ఇంకా అంత అర్థం అవుతుంది. చిన్న వాళ్ళకి కూడా బాగా అరుస్తాడు. ఇప్పుడు ప్రతి ప్రేమ కథలో పెళ్లి వరకు వచ్చినప్పుడు కొన్ని స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. ఆ రియల్గా అసలు సిన్సియర్గా లవ్ చేసిన లవ్ స్టోరీస్లో అయితే నేను చాలా చూశాను. ఈవెన్ మా అన్నది కూడా లవ్ మ్యారేజ్, అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది లవ్ మ్యారేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఏ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయినా ఇప్పుడు ఫోన్ ఎక్కువ చూస్తున్నా కూడా ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అని కంపల్సరీ అడుగుతారు కదా. మాట్లాడుకుంటుంటే కానీ అంత డౌట్ రాలే. ఎప్పుడన్నా ఇట్లానే ఫోన్ ఇట్లా పెట్టుకొని ఛార్జ్ చేస్తుండే, గేమ్ ఆడుతున్నట్టు ఇట్లా ఛార్జ్ చేస్తుండే అట్లా ఉండే. కానీ ఎప్పుడన్నా డౌట్ వస్తే నేను ఒకటి చెప్పేదన్నా, మేము స్ట్రాంగ్ అయినాక సరే మేము పెళ్లి వరకు వెళ్తాం అనుకున్నప్పుడు నేను ఒకటే చెప్పేది, మనం బయట ఎవరికి తెలియవద్దు మన లవ్ గురించి. బయటోళ్ళు పోయి డాడీ వాళ్ళకి చెప్పొద్దు. బయటోళ్ళు పోయి చెప్తే మా పరువు పోయినట్టు ఉంటది, మీ బిడ్డ ఇట్లా తిరుగుతుంది బయట అన్నట్టు చెప్తారు. వాళ్ళు చెప్పడం వేరే రకంగా ఉంటది. మనం చెప్పేదాకా ఇంట్లో ఎవరు చెప్పొద్దు, ఇదే ఉంటుండే మా ఇద్దరికి. అట్లా మేము కలవడం కూడా చాలా తక్కువ అన్న. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు వస్తుండే అన్న, అంతే. అది కూడా నేను ప్రతిలాడి ఏడుస్తుంటే చూడలేక వస్తుండే. అయ్యో, నాకు మెయిన్ భయం అన్న, మిస్ అవుతానేమో అన్న భయం నాకు ఎక్కువ. నేను ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇంకా నాకు భయం స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు నేను ఇంట్లో ఏం చెప్పుకోలేను, ఈయనకేం చెప్పలేను. పోతా అంటే ఈయన ఒప్పుకోడు, రానంటే వాళ్ళు ఒప్పుకోడు. ఈమెతో కంప్లీట్ గా నేను ఫ్రీగా మాట్లాడుకునేది ఎప్పుడంటే వీళ్ళ ఇంట్లో లేడుకని వెళ్ళినప్పుడు, అప్పుడే కదన్న ఫ్రీగా మాట్లాడుకునేది. అందుకు ఈమెను వెళ్ళొద్దని చెప్పింది నేను. ఏడికాళ్ళు వెళ్ళినా కంపల్సరీ లొకేషన్, ఫంక్షన్కి వెళ్ళినా నేను లొకేషన్ పెట్టి వీడికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తుండే. చాలా కేరింగ్ అనమాట, ఇంకా ఓవర్ కేరింగ్. ఇంట్లో ఎప్పుడన్నా ఎందుకు ఎక్కడ రావు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే అంటావంటే అప్పుడు ఇంక ఈయన మీద అరుస్తా. అంతేనా? నీ వల్ల నువ్వే నేను ఎట్లయినా సరే లాస్ట్ కు మళ్ళీ నేనే చెప్పాలి, నేనే సారీ చెప్పి నేను మనమే చెప్పాలి బ్రో, లైట్ తీసుకో. సారీ, అది ఏ అబ్బాయి అయినా పరిస్థితి అదే లేదు. సారీ మనమే చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు సారీ చెప్పారంటే మనం ఇంకా తప్పున్నా నేను చెప్తా అన్నా, నేనేమి ఇప్పుడు సరే సారీ వదిలే ఇట్లా చెప్తారు మీరు. ఇక మీ ఒక్కసారి సైలెంట్ అయిపోవాలి. మళ్ళీ మేము 100 సార్లు చెప్పినా మీరు లైట్ తీసుకోరు. మీరు ఏదో చెప్పినాం కదా ఇప్పుడు అన్నట్టు చెప్పేసి అది మీరు అది చెప్పింది ఫస్టే, అదే ఏదో మేము చెప్తాం అన్నట్టు చెప్పింది, మళ్ళీ మనల్ని అంటుంది మళ్ళీ. అయితే బ్రో, ఇప్పుడు ఈ బక్కగా అవ్వాలి అనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే నేను లావుగుంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోరు అనుకున్నావా? ఇల్లు స్టార్ట్ చేసినామన్నా, మెయిన్ ఇల్లు లేకుండే. ఇల్లు ఒక హాఫ్ కంప్లీట్ అయిపోయింది. హాఫ్ కంప్లీట్ అయిపోయినాక నాకు ఒక మైండ్లోకి వచ్చేసింది, సరే నేను ఇల్లు కడుతున్నా, ఇల్లు కడితే ఇంకా నేను సెటిల్ అయిపోయినట్టే. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి మనకు సొంత ఇల్లు ఉండాలి. అది కంప్లీట్ అయింది, అది కంప్లీట్ అవుతుంది. సరే ఇన్కమ్ వస్తుంది, మనం తింటున్నాం, ఇల్లు ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి ఏదన్నా మైనస్ ఉందా అంటే నా వెయిట్ తగ్గాలని నాకు నేనే చెప్పుకున్నా. ఈ అన్ని యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసేది ఎట్లయితే తొందరగా తగ్గుతా వెయిట్. నేను 1 టైం ఫుడ్ తీసుకుంటున్నానా, 1 టైం కూడా రైస్ రోటీ ఏది తీసుకోకపోతుండే, ఓన్లీ కర్రీ. నెయ్యి ఫ్యాట్ తీసుకుంటుండే, ఫుల్ ఫ్యాట్. నెయ్యిలా మటన్ అన్నా లేకపోతే ఎగ్స్ అన్నా ఫ్రై చేసుకొని తింటుండే. కీటో టైప్ లోనే కొద్దిగా ఆ టైపే. నేను ఓన్లీ ఫ్యాట్ ఎక్కువ, అది కేటో కూడా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాం కదా దాంట్లో. దీంట్లో ఎక్కువ నేను ఫ్యాట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటుండే, ఫ్యాట్ ఎక్కువ ఉండేటట్టు తీసుకుంటుండే. నేను ఫస్ట్ మంత్ ఏం చేసినంటే 2 టైమ్స్ తినేది, చికెన్, ఎగ్స్, మటన్. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తగ్గుతానో లేదా డౌట్ ఉంటుండే అప్పుడు కూడా. నాకు ఛాన్స్ లేదు. నేను ఇట్లా కూడా ట్రై చేసినా, నేను ఏమన్నా ఆపరేషన్ చేయించుకొని తగ్గుదామా అని హాస్పిటల్స్ కి కాల్ చేసి కనుక్కున్నా. అయితే నాకు ఇంకా ఆమెతో ఉండడానికి నేను ఇవన్నీ ట్రై చేసినా. ఆపరేషన్ చేసుకొని బక్క కావచ్చా, నాకు టైం లేదు. ఒకవేళ ఇంట్లో తెలుస్తేంది ఈ సిచ్యువేషన్ స్ట్రాంగ్ అయిపోయిందన్న, ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేకపోతున్నాం.
కాల్స్ చేసుకోనికే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంట్లో తెలియదు, కాల్స్ ఎక్కువసేపు మాట్లాడితే డౌట్ వస్తుంది. ఇంకా చెప్పేద్దాం అనుకున్న టైంలో నేను అన్నీ ఆలోచించుకొని ఫస్ట్ 1 month 3 times తిన్నా. చికెన్, మటన్, ఓన్లీ ఇది రైస్ రోటీకి లేకుండా ఓన్లీ ఈ మీట్ తినేది. అట్లా 1 monthలో కొంచెం నాకు పాయింట్ లూజ్ అవ్వడం అది చూసుకున్నా. నేను ఇట్లా 2 times 3 times ఓన్లీ నాన్ వెజ్ తిండి, ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటే ఇట్లా తగ్గుతున్నా కదా, ఇది 1 time తిందాం ఇంకా తొందర తగ్గుతా. హెల్త్ ఇష్యూస్ ఏం రాలేవా? హెల్త్ ఇష్యూస్ ఏం లేవన్నా. నార్మల్గా ఈ డైట్ చేసేటప్పుడు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడాలి, ఓకే, హెయిర్ లాస్ కాకుండా. మన బాడీకి ఫుడ్ నుంచి ఇయ్యలేంది సప్లిమెంట్ టైప్లో ఇచ్చేసేయాలి. నా మైండ్లో ఏముందంటే టాబ్లెట్ వేసుకుంటే నాకు ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తే నేను ఇట్లా చేయొద్దు అన్న. డైట్ కూడా ఎవరైనా సరే ఫాలో నన్ను నాలేక కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చేయొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వీక్ అయిపోతాం. లాంగ్ టైంలోనే తగ్గాలి. కానీ నీకేమో 6 months టార్గెట్ ఉంది, మ్యారేజ్ చేసుకోవాలి, ఇంట్లో చెప్పేసి 6 నెలల్లో బక్కకు కావాలి, హెల్త్ ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించలేనా. నాకు అసలు మల్టీవిటమిన్ వాడాలి, అది వాడితే ఎనర్జీ వస్తుంది కదా, ఎనర్జీ వస్తే నా ఫ్యాట్ తగ్గదేమో ఇట్లా మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. నేను ఒకవేళ మల్టీవిటమిన్ వాడితే డైలీ 2 వాడాలి. నేను చూసిన యూట్యూబ్ లో 1 time ఈ రోజు ఆఫ్టర్నూన్ తింటే రేపు ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ గా ఏం తినకపోయింది. సో ఇంటర్మీడియట్ ప్లస్ ఫ్యాట్ డైట్. అది నేను లాస్ట్ కి కూడా ఒక 5 months చేసిన కంటిన్యూగా. 5 months లో 1 day కూడా నేను 1 time కూడా రైస్ జోలికి పోలే, రోటీ జోలికి పోలే, 1 time కూడా పోలే అన్న, 1 time కూడా తీసుకోలే. ఎంత ఇరిటేషన్స్ వస్తాయి, ఆకలి అవుతుంది, అసలు విరక్తి పుడుతుంది, ఇట్లా చిన్న స్మెల్ వస్తే ఏమంటారు, నాకు అసలు తినాలని. నెయ్యి నచ్చదన్న, నాకు అసలు నెయ్యి నచ్చదు కంప్లీట్ గా. మమ్మీ ఏదన్నా పప్పు చేసినప్పుడు, చట్నీ చేసినప్పుడు, మామిడికాయ చట్నీ అన్న నెయ్యి వేస్తే నేను తినకపోయేది అసలు. 6 months లో 67 kgs తగ్గిన. 67 143 kgs ఉన్నా స్టార్ట్ చేసినప్పుడు. నాకు రిజల్ట్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు గట్టిగా చేసిన. ఇంకా 1 time అది కూడా ఎంతనన్నా కడుపు నిండా తినొచ్చు అన్నారు, కానీ కడుపు నిండా వద్దు. కడుపు నిండా తింటే మళ్ళీ నేను అది అరగడానికి టైం పడుతుంది, ఆ టైం వరకు నా ఫ్యాట్ కరగదు. నేను తినేది ఒక 1 hour అరిగిపోతే మిగతా 23 hours నేను బతకడానికి నా ఫ్యాట్ యూజ్ చేసుకుంటది. అట్లా అని చెప్పి నేను ఇది మైండ్ లో పెట్టుకొని ఎందుకు చెప్పలేవు మరి? అట్లీస్ట్ ఆమెకు చెప్తామే జర సపోర్టివ్ గా మాట్లాడుతుండే. నేను స్టార్టింగ్ లో కూడా అడిగేదన్నా, నేను ఇట్లా ఉన్నందుకు నీకు ఏమైనా ప్రాబ్లం అంటే, నాకు నువ్వు ఇట్లే నచ్చినావు, ఇట్లే ఉండ అని చెప్పేది. ఈమెకు డౌట్ రాకుండా వీడియో కాల్స్ లో కూడా డౌట్ రాకుండా నేను హెయిర్ కట్ చేయకపోతున్నాను. ఆ టీషర్ట్స్ నేను వేసుకునే టీషర్ట్ కూడా నేను ఫస్ట్ ఫ్యాట్ ఉన్నప్పుడే వాడే టీషర్ట్లే డైట్ లో కూడా అవే వేసుకున్నా. నేను కంప్లీట్ గా ఈమెకు ఫోటో పెట్టేదాకా నేను వేరే షర్ట్ వేసుకోలే, సైజ్ చేంజ్ చేసి వేరే ప్యాంట్ వేసుకోలే, నా బట్టలే నేను వేసుకునేది. సడన్ సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అయ్యాను ఒకటేసారి బక్క అవ్వంగానే? ఏమనిపించింది? ఈయన రాలేదు, ఫస్ట్ హైదరాబాద్ కూడా రాలేదు వెయిట్ లాస్ అయినప్పుడు. అయితే 6 months అసలు కలవలే అన్న, కలిస్తే తెలిసిపోతుంది కదా. ఓకే, 1 year రాకుండా కూడా ఉన్నాడు ఈయన. 1 year రాకపోతేనే నేనే వచ్చిన హైదరాబాద్ నుండి తీసుకొని వచ్చిన. అబ్బో, స్కూటీ. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా ఈ ఇల్లు ఇంకా అంటే కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది, మొత్తం సోఫాస్ అన్నీ వచ్చినాయి, కానీ ఇంకా ఇంట్లోకి రాలేదు అప్పటికి. 2023 May అప్పుడు ఫస్ట్ టైం ఈయన బక్క కావడం నేను చూసింది రోడ్ మీద. అంటే ఇల్లు నాకు రూట్ కూడా తెలియదు ఇల్లు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అయితే అప్పుడు నేను వస్తున్నా అని నాకు చెప్పలేదు. కాలేజ్కి పోయినా, కాలేజ్కి వచ్చిన ఫోటో పెట్టి లొకేషన్ పెట్టినా, నేను కాలేజ్లో ఉన్నా అని. నెట్ ఆఫ్ చేసి ఇంక ఈయన మెసేజ్ చేస్తున్నాడు కానీ చూసుకోలేదు. నేను చూసుకొని చెప్తే రానియాడు. ఎవరు ఇంకా అంత దూరం నుంచి స్కూటీలో వస్తున్నావు అంటే ఎవరు రానిస్తారండి ఎవరు అని అట్లనే వచ్చిన. డైరెక్ట్ ఇంకొక 10 minutes అయితే నేను అచ్చంపేటకి వచ్చేస్తా అన్నప్పుడు మేము బయటకు వెళ్తున్నామని మెసేజ్ చేసిండు. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు, ఇంత దూరం. నాకు డౌట్ వచ్చింది అన్న యాక్చువల్గా అప్పుడు, ఈమె ఖచ్చితంగా నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంది. నేను ఇన్ని మెసేజ్ చేస్తున్నా. నా బర్త్డే ఆ రోజు May 20, 2023. ఇన్ని ఇయర్స్ లో ఒక్కసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. లేదు నేను ఎట్లయినా సెలబ్రేట్ చేయాలి ఇప్పుడు అని నేను పిలిస్తే రాలేదు. ఇది ఫుల్ గా చెప్పాలంటేనా, నేను డైట్ స్టార్ట్ చేసింది 2022 డిసెంబర్లో. 20 ఏప్రిల్లో ఈమెకు వెయిట్ లాస్ అయ్యి ఫోటో పెట్టినా. దాని తర్వాత కూడా నా బర్త్డే వరకు కూడా నేను పోలే. వెయిట్ లాస్ అయ్యి ఫోటో పెట్టినాక కూడా ఈమె రమ్మన్నది కానీ నేను పోలే. నేను బర్త్డే రోజే వెళ్దాం అనుకున్నా. ఈమెకి ఏముంది, ఇన్ని మంత్స్ అవుతుంది రాలేదు. June 21 ఈమె బర్త్డే. ఈమె బర్త్డేకి చెప్పాలి ఇంట్లోనే ఫిక్స్ అయిపోయినాం కదా. ఇంట్లో చెప్పక ముందే నేను కలవాలి.
ఈయన ఇంట్లో చెప్పే వరకు రాడేమో అని ఈమె ఫిక్స్ అయిపోయింది. నేనేమో నా బర్త్డే రోజు వెళ్దామని చెప్పి నేను చెప్పకుండా వెళ్దామని చెప్పి నేను అనుకున్నా. కానీ నేనే వచ్చేసిన. ఓకే. యాక్చువల్గా ఆ రోజు నేను ఈమెకు చెప్పడం, ఆమె మెసేజ్ చేసేసింది నేను ఇట్లా కాలేజ్కి వచ్చిన అని చెప్పి లొకేషన్ పెట్టి నాకు ఇంకా నెట్ ఆఫ్ చేసేసుకుంది. నెట్ ఆఫ్ చేయదు ఈమె, నెట్ ఆఫ్ చేయదు. చేసిందంటే స్టార్ట్ అయ్యింది. అయితే నేను మెసేజ్ చేస్తున్నా, నెట్వర్క్ లేదనుకున్నా కొద్దిసేపు. ఆ రోజు నా బర్త్డే, ఇంకా నన్ను అసలు వదిలిపెట్టి ఉండదు. నాకు ఇంకా డౌట్ స్టార్ట్ అయ్యి నేను హరీష్ ఏందో ప్లాన్ చేస్తుండు, నేను బయటికి వెళ్తున్నాను టెక్స్ట్ మెసేజ్ పెట్టినా. ఈ మెసేజ్ లకు రిప్లై ఇస్తలేదు, ఓపెన్ చేసుకొని చూస్తలేదు. టెక్స్ట్ మెసేజ్ అయితే నేను మెసేజ్ కి నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకో 10 నిమిషాలు అంటే నేను అది ఎందుకు పెట్టినా అంటే వెళ్ళిపోతే ఎట్లా నేను అది ఎందుకు పెట్టినా నాకు ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళిపోయి కూడా 9 years అయిపోయింది, నాకు ఏం తెలియదు. ఇప్పుడు నేను ఇంట్లో అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నా అన్న వాళ్ళు టెన్షన్ పడతారు, ఎవరికి చేసినా టెన్షన్ పడతారని ఈయన పోతున్నా అంటే నేను ఒక 10 నిమిషాలు ఆగు తర్వాత వెళ్ళిపో అని అంటే ఎందుకు ఏడున్నావు అంటే ఇక్కడ హాజీపూర్ దగ్గర ఉన్నాను అప్పుడు చెప్పిన. ఇది తెలుసుకోవడానికి ఆ మెసేజ్ పెట్టినా. నువ్వు నీ టాలెంట్ నువ్వు చూపించినావు, అవి ఓపెన్ అయిపోయింది. అంటే ఏదైనా మితి మీరొద్దు అంటారు మీరు, అందుకే చాలా కంట్రోల్ గా లిమిట్ లో ఉన్నారు కాబట్టే బయట ఎవ్వరికి తెలియకుండా అంత సామరస్యంగా అయింది కాబట్టి ఫైనల్ గా మ్యారేజ్ వరకు వచ్చింది. మితిమీరిన ప్రేమలు అన్ని కూడా చూస్తుంటాం కదా, తెలిసిపోవడము, పంపించేయడము, ఇలాంటివి జరుగుతుంటాయి. మా ఇద్దరికి ఫస్ట్ నుంచి ఒకటే ఉంటుండేనా, మ్యారేజ్ ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలి, లేచిపోవద్దు. లేదన్నా ఆ థాట్ లేకపోతుంది. ఆయన అంటే కాన్ఫిడెన్స్ ఉంటుండే, మా డాడీకి నేనంటే ఇష్టం, నా మాట కాదన్నాడు. ఇంకా ఈయన గురించి తెలుసుకుంటే ఇంకా ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఇంత కష్టపడ్డాడు అంటే రేపు నా కూతుర్ని మంచి చూసిన కాన్ఫిడెన్స్ ఆయనకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఈయన పెళ్ళికి ముందే ఇంత చేసిండని ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చినాం. ఈయన June 10th వచ్చిండు 2023. ఆ రోజే మా ఇంట్లో తెలిసింది. సో అదే మీ ఇంట్లో తెలిసిన రోజు, ఎగ్జాక్ట్ గా ఆ రోజు తెలిసిన రోజు సిచ్యువేషన్ ఏంటి అసలు? ఆ రోజు ఇట్లానే కలిసేసి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంట్లో. తెలిస్తే ఇంకా అప్పుడు ఇంకా అందరికి షాక్. అది ఎవరికైనా ఇంక ఎట్లుంటుంది, ఇంకా అది కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అంటే ఇంకా ఫస్ట్ మా మమ్మీ ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. అంటే ఎట్లా ఎందుకు అమ్మ ఇంకా వద్దు, మనకు వద్దు ఇట్లాంటివన్నీ, మనకు సెట్ లేవద్దు అని అంటే పెళ్ళి చేసుకుంటావా నువ్వు, ఎట్లా ఏంది మరి వదిలేస్తావా ఏందంటే లేదు మమ్మీ నేను ఆయన్నే పెళ్ళి చేసుకుంటా అని చెప్పిన అనమాట. ఇంకా అప్పటికి ఇంకా డాడీ వచ్చి అడిగిండు. డాడీ వచ్చి అడిగి ఇంకా ఎట్లా పెళ్ళి నువ్వు ఆయన్నే పెళ్ళి చేసుకుంటావా అని అంటే అవును డాడీ అని చెప్పిన. ఆ రోజు చేసిన డేరీ ఇంకా ఈ రోజుకి ఇట్లా హ్యాపీగా చాలా డేరీ చేసినావు అనమాట. ఘోరం అసలు. ఇంకా అట్లా ఒకరికి చెప్పాలి, అందులో ఫ్రెండ్స్ కంటే అంత ఈజీగా చెప్పుకుంటాం కానీ పేరెంట్స్కి నేను ఆయన్నే పెళ్ళి చేసుకుంటా అని చెప్పాలంటే మస్తు భయం అవుతుంది. తల కూడా మీదకి ఎత్తలే, కిందికి ఎత్తే ఇంకా ఏడుకుంటూనే చెప్పిన. ఇంకా వాళ్ళు కూడా కానీ ఇంట్లో నాకేం పాపం మా డాడీ ఏమనలే అన్న, ఆయన బాధ ఆయనే పడ్డాడు. కానీ ఎట్లా బయట ఎట్లా ఫేస్ చేయాలి నేను అంటే మా ఇంట్లో ఇట్లా లవ్ మ్యారేజ్ నాదే ఫస్ట్ అనమాట. ఎవరికి ఎట్లా చెప్పాలి, ఎవరైనా అడిగితే ఎట్లా చెప్పాలి, నేను ఇట్లా ఆఫీసర్ని ఇంక ఉంటుంది కదా వాళ్ళకి కూడా మైండ్లో, నువ్వు ఆ పిల్లగానికి ఎందుకు ఇస్తున్నావు వద్దు అని ఇట్లా బయట ఎవరైనా అంటారని ఆయన అట్లని బాగా సఫర్ అయ్యిండు. బాగా ఏడ్చేది, ఇంకా కొంచెం డ్రింక్ అలవాటు ఉంది ఆయన, కొంచెం లైట్గా అట్లా తీసుకునేది మస్తు. పాపం ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు కూడా మా మమ్మీకి ఫోన్ చేసి అమ్ములకి పెట్టు. అయ్యో అమ్ముల్ని అయితే ఏమనకు, అమ్ముల్కి టైంకి పెట్టు, అమ్ముల్ని మళ్ళీ ఈ టాపిక్ తీయకండి, అమ్ముల్ని ఏమనకండి, అమ్ముల్కి టైంకి తినమని చెప్పు, తినకున్నా సరే నువ్వు ప్లేట్లో తీసుకుపోయి ఇయ్యి. గ్రేట్ గ్రేట్ ఫాదర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు కొడతారు, యాక్చువల్గా కొడతారు. అంటే రెస్పెక్ట్ ఏంది మనది ఆలోచించవా అన్న అంటారు. బట్ అదే అదే గ్రేట్. డాడీ అంటే చాలా ఇష్టం అన్న, డాడీ అంటే చాలా ఇష్టం. అంత ఇష్టపడుతుంది డాడీని కాబట్టి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇట్లా సక్సెస్, నేను ఇట్లా ఇంతగానం చేసిన. నిజంగా బ్రో యూ మేడ్ ఇట్. అసలు నువ్వు చేసింది చిన్నది కాదంటే ఇప్పుడు సరే నువ్వు ఉన్న స్టేజ్కే డైరెక్ట్గా అమ్మాయిని ఏదో మోటివేట్ చేసి లేపుకొని వచ్చేసి అదే చిన్న ఇంట్లో అందరూ సర్దుకొని ఉండే అంత ప్రేమ కూడా ఉందా మీకు. కానీ తన ఫాదర్ ఇష్టం. అదే అంటారు కదా లవ్లో మనం తనని ఇష్టపడడం కాదు, తనకిష్టమైంది మనం ఇష్టపడి తనకిష్టమైంది తనతో ఉంచడం లవ్ అంటేనే అది. అండ్ మీ జంట ఈరోజు అది చేసిరు అనమాట. సో ఫైనల్గా డాడీని ఎట్లా ఒప్పించినావు? వాళ్ళు ఇచ్చిరు, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిరు, చేస్తాం అన్నాం. కానీ ఇంకేదో ఒక పాయింట్లో మళ్ళీ భయం స్టార్ట్ అయ్యేది. మళ్ళీ అంత అయినాక లాస్ట్కి వద్దు అని అంటే ఇంకా అని ఇంకా లేదు ఇంకా అన్నట్టు చెప్పేసినావా. 8 years 6 years దాదాపు లవ్ చేస్తున్నా అని చెప్పేసినావా? తను ఇంత బక్కగా అయ్యిండు దీనికోసం ఇల్లు కట్టుకున్నాడు డాడీ, ఇట్లా ఇది బక్కగా అయ్యిండు అంటే
ఇంకా సరే అని ఆయన కూడా ఇంకా కనుక్కోవడం స్టార్ట్ చేసిండు. అవన్నీ నాకు తెలియదు కానీ ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన ఏంది పిల్లలు ఎట్లుంటారు, డ్రింక్ చేస్తారా ఏంది అవన్నీ ఆయన కనుక్కొని ఇంకా లాస్ట్ కి ఎంతైనా ఆఫీసర్ కాబట్టి అంటే డాడీ ఫస్ట్ ఇక్కడే వర్క్ చేసిండు అన్న 16 years ఇక్కడే. ఫస్ట్ నేను 1 year ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం మేము అచ్చంపేటకి. అప్పటి నుంచి ఇంకా డాడీ ఇక్కడ లోకల్ అంతా డాడీకి తెలుసు. స్వామి సార్ అంటే అందరు గుర్తుపడతారు అనమాట. ఇప్పుడు నేను ఆడెట్లా ఫేస్ చేయాలి అని ఇంకా ఆయనకు అవన్నీ ఉంటుండే మైండ్లో. ఎవరన్నా ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నా కూతురు సంతోషంగా ఉంటే నాకు చాలు అని ఇంకా ఆయన మొత్తం మా రిలేటివ్స్లో ఎవరన్నా ఏమన్నా బయట ఎవరేమన్నా ఆ బిజినెస్ చేస్తే ఆయనకి ఎందుకు ఇస్తున్నావు, ఏదైనా జాబ్ ఉన్న ఆయనకు చేయొచ్చు కదా, బిజినెస్ ఎప్పుడు ఉంటుంది ఎట్లా అంటే కూడా ఆయన ఎవరన్నా ఏమని అనుకోండి నాకు నా కూతురు సంతోషంగా ఉంటే చాలని ఆయన ఇచ్చి చేసి. నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నానా, నాకు రిలేషన్ పెరగాలి. నేను ఇప్పుడు మమ్మీ, నేను, తమ్ముడు, అమ్మమ్మ, మేము నలుగురమే, మా తాత వాళ్ళు. కానీ నా రిలేషన్ లేదు, అసలు స్ట్రాంగ్గా లేదు. నేను ఒప్పించి చేసుకుంటా, ఆయన కూడా నాకు డాడీ లేక నన్ను చూసుకోవాలి. నేను మిస్ అయిన లవ్ అంతా ఆ ఫ్యామిలీ నుంచి నాకు కావాలి అనే ఇదే చెప్తుండే నేను. సో వాళ్ళ ఫ్యామిలీ నీకు ఇస్తున్నారు ఇప్పుడు? అలా ఇస్తున్నారన్న, ప్రతిదీ కాల్ చేస్తాడు. నాకు చిన్న ఫీవర్ వచ్చినా ఎమ్మటే కాల్ చేస్తాడు. ఏమైనా రిపోర్ట్స్ నాకు పెట్టు, నేను ఇక్కడ చూపిస్తాను డాక్టర్కి అని అక్కడ చూపిస్తాడు. కెమెరా ప్రేక్షకుల ముందు నువ్వు మీ హస్బెండ్ ని ప్రపోజ్ చేయబోతున్నావు. ఎందుకంటే ప్రతి దగ్గర అబ్బాయిని ప్రపోజ్ చేయమంటారు, లేదు సార్ నువ్వే ప్రపోజ్ చేయాలి. అసలు బ్రో ఎందుకంటే ఎంత లవ్ చేస్తున్నాడు, టాటోస్ వేయించుకుంటే ఎమ్ములు అని ఉంది అనుకుంటే. నాకు కూడా ఉంది, నీకు కూడా ఉందా? పర్లేదు. అయితే ఈ టాటూ కూడా పెద్ద స్టోరీ అన్న. నువ్వు అంటే బిఫోర్ ద మ్యారేజ్ చేయించినావా? ఇంట్లో తెలిసినాక ఇంట్లో తెలిసాకనా? ఓకే. అరవింద్ ఇంట్లో ఒప్పుకోలేనా ఇంకా అప్పటికి? ఇంట్లో చెప్పింది కదా ఏంటంటే ఇప్పుడు టాటూ వేయించుకుంటే తొందరగా ఒప్పుకుంటారేమో అని. అప్పుడు నాకు సెమ్ 6th సెమ్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఉందన్న ఒకటి. ఓకే. May 20 అని చెప్పిన కదా, ఇంట్లో తెలియదు అప్పటికి. ఏముందా? అరవన్ రాపించుకుంది. ఓకే. May 20 నాకు కూడా తెలియదు ఈ టాటూ వేయించుకుంటున్నట్టు. ఓకే. రేపు నా బర్త్డే, ఈ రోజు 12కి నాకు ఈ టాటూ వీడియో పెట్టింది. ఓకే. నేను ఫస్ట్ తిట్టినా, ఇంట్లో తెలిస్తే ఏంది మనది, ఎందుకంటే మన ఇంట్లో తెలియకుండా మెయింటైన్ చేసినా రింగ్ పెట్టుకొని. ఓకే ఓకే. అంటే ఇంకా ఇప్పుడు కూడా చెప్పలే ఇప్పటికి తెలుసు కానీ ఇది May 20కి ఇట్లా వేయించుకున్నా, అందులో 2 ఒకటే రోజు వేయించుకున్నా. ఓకే ఓకే. సో ఇది ఎప్పుడు వేయించినావు? ఇది వేయించినప్పుడు దొరికిపోయినావు ఇంకా? అయితే ఇది July 17కి 2020 ఎగ్జామ్ కోలే. డాడీ డ్రాప్ చేసిండు కాలేజ్ ముందు, సెంటర్ ముందు డ్రాప్ చేసిండు. లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేసిండు బయటనే. అంటే ఇంట్లో తెలిసిపోయింది కదా ఈమె ఇప్పుడు ఏమన్నా డిసిషన్ తీసుకుంటదేమన్నా, వాళ్ళకి కూడా ఉంటది కదా. లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేసిండు. లోపలికి వెళ్ళిపోయినాక తను వెళ్ళిపోయిండు వాళ్ళ డాడీ, ఈమె బయటికి వచ్చేసింది. ఎగ్జామ్ రాయలే. ఇంట్లో తెలిసి 1 month అయిపోయింది, 1 monthకి ఎక్కువ అయిపోయింది. మాకు డిస్టెన్స్ చాలా పెరిగింది అన్న, చాలా. ఇంకా ఇంత ఉండేటోళ్ళము. డాడీని బయటికి పిలిచి బాల్కనీలో అడిగింది, డాడీ నేను ఎగ్జామ్ అయిపోయింది, మొబైల్ ఇస్తాను కదా ఇయ్యని అడిగింది. అన్నాడు. ఇయ్యనంటే ఈమెకి ఇంకా నువ్వు ఇన్ని రోజులు ఇస్తాను చెప్పినావు కదా ఎగ్జామ్ అయిపోతే అంటే ఇయ్యనని చెప్పిండు. డాడీ నేనైతే ఉండలేకపోతున్నా, నేను మ్యారేజ్ ఏం చేసుకోను, నువ్వు నన్ను అరవింద్ దగ్గర డ్రాప్ చేసిరా, అరవింద్ దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పింది. ఏమన్నా అత్తగారిలు అనుకున్నా, ఏమన్నా చుట్టాలనుకున్నా డ్రాప్ చేసిరానికి అంటే ఇంకా సీరియస్ అంటే కొంచెం నువ్వు అసలు తెలుగుండే మాట్లాడుతున్నావా ఏంది, ఎట్లా అసలు అట్లా ఎట్లా అడుగుతావు, ఒకరింట్లో ఎట్లేదు వదిలేసి వస్తా నేను అని. నిన్ను కాదని మ్యారేజ్ చేసుకోండి డాడీ, నీకు నచ్చినప్పుడే చెయ్యి, నువ్వు ఇప్పుడు అప్పటికి ఏమంటుండు దూరంగా ఉండలేకపోతున్నా అన్నట్టు చెప్పి. దీని అవసరం రాలేనా, ఇది వేయించింది కానీ దీని అవసరం రాలేదు. ఆ రోజు నెక్స్ట్ రోజు బోనాలకు వెళ్ళిరు కదా, అక్కడ ఇంకా డిసిషన్ తీసుకురు. కొంచెం డిస్కషన్ అయింది ఇంకా అక్కడ. అత్తమ్మ వాళ్ళు కూడా ఉండి ఇంకా చెప్పు అమ్ములు నీకు ఏమనిపిస్తుంది అది చెప్పు. ఇంకా వీళ్ళ డాడీ వాళ్ళకు ఇప్పటికి కూడా తెలియని నిజాలన్నా ఓపెన్ గా చెప్పేస్తున్నాం. మేము మ్యారేజ్ చేసుకుంటామని June 21 ఈమె బర్త్డే రోజు చెప్పాలనుకున్నాం. అట్లా చెప్పాలని చెప్పి అమ్ములు ఆల్రెడీ వీళ్ళ అక్క వాళ్ళకి చెప్పేసింది. చెప్పేస్తున్నా ఇంకా వీళ్ళ డాడీ వాళ్ళకి తెలియదన్నా. ఓకే ఓకే ఓకే. అదే 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 ఖచ్చితంగా ఇదైతే వాళ్ళకి తెలియదు. వీళ్ళ నేను అరవింద్ గురించి నేను అరవింద్ లవ్ చేస్తున్నా, అరవింద్ గురించి
అరవింద్ ఇట్లా వెయిట్ లాస్ అయ్యిండు, ఇల్లు కట్టుకుంటూ ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయిండు మ్యారేజ్ కోసమే, నేను ఇంకా నా బర్త్డేకి తిరుపతి వెళ్తున్నాం కదా డాడీ వాళ్ళకి చెప్పేస్తా అని వీళ్ళ అక్క వాళ్ళకి ముందే చెప్పింది. ఇది చెప్పినాక కొన్ని డేస్కే ఇంట్లో వాళ్ళే తెలుసుకున్నారు, ఈమె చెప్పకముందే. జూన్ 10th కి ఇంట్లో తెలిసింది, ఇంకా 10 days అయితే ఈమెనే చెప్తుండే, ముందే బయట 10 days ముందే తెలిసింది. ఇన్ని సంవత్సరాలు పెంచినప్పుడు వాళ్ళు ఇట్లా రియాక్ట్ బిడ్డ పెళ్లి చేయాలన్న ఆలోచన వస్తేనే తల్లిదండ్రుల గుండెకు ఎందుకంటే అల్లుడు ఎట్లా అంటాడు వస్తాడు, గౌరవ మర్యాదలు ఎట్లుంటాయో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లవ్ లో ఉంటే ఎవరికైనా మంచిగానే ఉంటది, పెళ్లి చేసుకుంటే మరి అట్లా ఉండదని నాకు అందరు సపోర్ట్ చేస్తున్నానా, అందరు సపోర్ట్ చేసినా కూడా నాకు తీసుకుపోయి చేసుకోవాలని ఆలోచన రాలే. ఈ క్వశ్చన్ అడగలవద్దు అని కట్నం తీసుకున్న వాళ్ళు కదా. కట్నం ఏం తీసుకోలేను అంటే కట్నం గోల్డ్ పెట్టిర్రు, అంతే గోల్డ్ పెట్టిర్రు, మ్యారేజ్ గ్రాండ్ గా చేసిండు. కట్నం అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉండు. అన్ని ఇప్పుడు ఓకే అయినాక వాళ్ళు ఒప్పుకున్నాక గ్రాండ్ గా చేసిర్రు మ్యారేజ్. కానీ బంగారం లాంటి బంగారమే వచ్చింది, కట్నం ఎందుకు అనుకున్నావా? ఈయన ఎట్లా వేస్తారంటే ఇంకా నేనే ప్రేమిస్తున్నా మొత్తం అన్నట్టు వేసారు ఒక్కొక్కసారి. అంటే మన ఇన్ని రోజులు ఏంది ఊకేనే వచ్చిందా అన్నట్టు నాకు అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న మెమోరీస్ అన్ని దాచిపెట్టుకున్నాం. ఇప్పుడు మాట ఏంటంటే చూడు, ప్రతిరోజు ఎన్నో బంధాలు విడిపోతున్నాయి, ప్రతిరోజు ఎన్నో బంధాలు కలుస్తున్నాయి. కలుస్తున్న బంధాలు అంటే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకుండా కలుస్తున్నాయి, కలిసిన సంతోషం లేని బంధాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సమాజంలో మీరిద్దరు ఈరోజు ఫ్యామిలీ అంతా ఒప్పుకొని 8 సంవత్సరాల ప్రేమ కథ ఈరోజు సంతోషంగా కలుస్తున్నారంటే అమ్ములు, నేను ఒకటి చెప్తుండే కదా, అది రాధా జోగేంద్ర మూవీలోది, రాధా లేనిదే జోగేంద్ర లేడని, ఇక్కడ అమ్ములు లేనిదే అరవింద్ లేడు. ఐ లవ్ యూ అమ్ములు. వావ్ వావ్, చాలా 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 క్యూట్గా. నాకైతే చాలా జెలస్ ఫస్ట్, నీకు తెలుసు ఎవరితోని ఇట్లా క్లోజ్గా ఉన్నా నా వల్ల అసలు కాదు. కంప్లీట్గా నాకు మొత్తం నువ్వే, అన్నీ ఇన్ని తీసుకొని నేను వచ్చినా కాబట్టి ఎప్పుడు ఇదే హ్యాపీనెస్తోనే ఉండాలి మనం, ఇంతే హ్యాపీనెస్. ఎవరు ఏమనుకున్నా ఏదైనా ఇప్పుడు కలిసి మన ఇద్దరం. నేను నీతోనే ఉంటా. నేను అందరికి చెప్తుంటా కదా, అమ్మ లేకుంటే నేను ఉండలేనని. అమ్మతో పాటు అమ్మకి ఇప్పుడు నిన్ను కూతురులేక ఇచ్చిన కోడలు లెక్క కాదు, అమ్మ కావాలి, అమ్ములు కావాలి. వావ్, సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఒక్కసారిగా నా పాస్ట్ లో గుర్తొచ్చింది, నేను జిల్లెస్ ఫీల్ అవుతుంది ఇప్పుడు. ఒక అమ్మాయి కూడా సిన్సియర్గా లవ్ చేస్తే అబ్బాయి కోసం ఎంత కష్టపడుతుంది అని చెప్పి నేను అమ్ముల దాంట్లో చూసినా. నన్ను నమ్మి అసలు నాకు ఏం లేని స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు నన్ను ఏడ వదిలిపెట్టలేదు. నమ్మింది ఇప్పటి వరకు నాతోనే ఉంది, ఇంట్లో ఒప్పించింది తనే. అమ్మ నాన్న కావాలి, అట్ ది సేమ్ టైం మళ్ళీ అరవింద్ కూడా కావాలి. డాడీ కావాలన్నా, డాడీ కావాలి. డాడీ వీడియోస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటా నాకు తెలిసి. ఆయనకు కూడా నేను అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఇప్పుడు అదే విశ్వాసం సినిమాలో కానీ ఆ సాంగ్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ రాగానే ఏడ్ చేస్తాడు ఫస్ట్. కూతురు ఉండాలి నాకు ఎప్పుడు, ఆయన ఉండలేడు, ఆయన కూడా నన్ను వదిలిపెట్టి కంపల్సరీ. ఆయన ప్రేమనే ఈయన ప్రేమను దగ్గర చేసింది అనుకోవాలి. చిన్నప్పటి నుంచి ఆయన అంతే. నేను ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ కానీ ఏ హాలిడేస్ అని ఉంటే నానమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ పోతుండే, బాగా నానమ్మ వాళ్ళ ఇంటికే పోతుండే. అప్పుడు ఆయన బస్సు ఎక్కడానికి వస్తుండే, మా బాబాయ్ తీసుకుపోతుండే నన్ను. అయితే బస్సు ఎక్కడానికి వస్తుండే, వచ్చి ఏడ్చుకుంటా ఇంటికి పోతుండే. అంటే చిన్నప్పటి నుంచి ఆడబిడ్డ అంటే ఇష్టం. ఏడ్చుకుంటా పోతుంటే నాకు అప్పుడు నవ్వు వస్తుండే, ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు అని. కానీ నాకు ఆ పెయిన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన అంటే నన్ను వదిలేసి ఉండలేక ఆయన అంత ఏడుస్తున్నాడేమో అని ఈరోజు. కానీ అంటే అక్కడ ఆయన కూడా సంతోషపడతాడు, ఇంత మంచి అల్లు దొరికిండు చాలు, మంచి ఫ్యామిలీ దొరికింది చాలు అనుకుంటాడు. నువ్వు నీ హ్యాపీనెస్ కావాలి ఓవరాల్ గా, అంతే. ఇంకా ఎక్కడైనా కూడా హ్యాపీనెస్ కోసమే అన్నా, ఇప్పుడు ఈయన కూడా ఇచ్చేసిండు పాపం. ఆయన చాలా సఫర్ అయ్యిండు. ఆయన కూడా ఈవినింగ్ టైం ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తారు కదా, 5 నిమిషాల కోసం వస్తుండే. ఈవినింగ్ 5 minutes కోసం కూడా నేను 130 kilometers జర్నీ చేసిపోతుండే, 5 minutes కోసం కూడా చూసిపోవడం. దానికోసం నేను ఎప్పుడైతే నేను సెట్ కావాలని ఫిక్స్ అయినో అప్పటి నుంచి కొంచెం అట్లానా.
సక్సెస్ అయినా అంటే ఇంకా లైఫ్ టైం ఉంటది కదా నాతో నేనే ఫీలింగ్, అంతే ఏముంది. నేను కనీసం బయటికి కూడా వెళ్ళకపోతున్నా దూరం ఈ లాస్ట్ 5 years. ఒకటే దగ్గర ఉండి ఊకుకే కలుసుకుంటే అది వేరు విషయం. ఇప్పుడు ఇప్పుడు నేను రావాలన్నా 3 గంటల జర్నీ కావాలి మాకు. అంత లాంగ్ ఉండి కొంచెం అది ఇబ్బంది అనిపించేది. లాస్ట్ 5 years అన్నా నేను కనీసం బయటికి కూడా వెళ్ళకపోతుండే. బయటికి వెళ్తే నేను ఏదైనా మిస్టేక్ చేయొచ్చు నాకు తెలియకుండా, అది మళ్ళీ మ్యారేజ్ అప్పుడు నాకు ఎఫెక్ట్ కావచ్చు. అది నీ ఫస్ట్ లవ్ కదా, మిస్టేక్ అంటే అడుగుతున్నా. ఫస్ట్ లవ్ ఎంత చిన్నప్పుడు ఎవరి అన్న లవ్ అని ఇప్పుడు ఈమె మీద స్టార్ట్ అయిందే లవ్ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మైండ్లోకి వస్తుండే, చాలా మంది చూసినప్పుడు అనిపిస్తుండే, కానీ ప్యూర్ లవ్ నాకు అనిపించింది అమ్ములతోనే. అమ్ములు ఎప్పుడైతే నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఈమెను వదిలి నేను ఉండకపోయేది, నన్ను వదిలి ఈమె ఉండకపోయేది. నేను ఒక్క ఫ్రెండ్ తో ఇట్లా బయట తిరిగింది కానీ, ఒక ఫ్రెండ్స్ తో బయటికి పోయింది కానీ అసలు లేదు. అబ్బాయితో మాట్లాడింది లేదు. అబ్బాయిలు అంటే మాకు 10th వరకే, ఓన్లీ 10th క్లాస్లో ఉండే కో ఎడ్యుకేషన్. ఇక్కడ చదివినప్పుడు కో ఎడ్యుకేషన్ లేకపోతుండే. ఒక 8th క్లాస్ నుంచి మళ్ళీ గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్. లైఫ్ అరవింద్ అనే ఒక మనిషి తప్ప ఇంకా ఫ్రెండ్స్ అనేది బాయ్స్ అని కాదన్నా, గర్ల్స్ కూడా. తనకు అసలు కాలేజ్కి వెళ్ళిందంటే ఈమె చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిందంటే నాతోనే, ఆ మొబైల్ అన్న నాతో తప్ప ఇంకో ఫ్రెండ్. మొబైల్ లో 11 కాంటాక్ట్స్ ఉంటుండే అన్న పెళ్లికి ముందు. చాలా ఎక్కువ కాంటాక్ట్స్. జస్ట్ మమ్మీ డాడీ అరవింద్ ఇట్లా ఓన్లీ నా వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెంచుతున్నా కానీ అప్పుడు అసలు ఒక ఫ్రెండ్తో, ఇప్పుడు నేను ఫ్రెండ్తో బయటికి వెళ్తే, నేను ఈ సండే ఫ్రెండ్తో బయటకు వెళ్తాను అని చెప్పి బయటకు పోతా, ఇలా నెక్స్ట్ సండే వస్తే నేను ఇంట్లో ఏం చెప్పాలి అసలు అని నేను ఎవరితో బయటికి వెళ్ళే ఛాన్స్ ఉన్నా కూడా అరవింద్ వచ్చినప్పుడు పోవాలి. మళ్ళీ అవకాశాన్ని అరవింద్తో యూజ్ చేసుకోవాలి. డాడీ మాత్రం ఫుల్ ఫ్రీడమ్, నువ్వు బాయ్స్తో మాట్లాడు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంటికి వచ్చినా ఎందుకు వచ్చినా ఏం అనకపోయేది, దేనికి ఏ ఒక్క విషయం కూడా రిస్ట్రిక్షన్సే లేవు అసలు నాకు. కానీ మాదే భయం అన్న, ఏదో ఎవరి వల్లనన్నా తెలియవచ్చేమో అంటే మాట్లాడుతున్నంత కాదు, ఈమె బయటికి పోదు అన్నదానికి నేను వచ్చినప్పుడు నా ఎమ్మటి రావడానికి ఒక రీజన్ కావాలి. ఈ రోజు ఈ సండే పోయింది అనుకో, వాళ్ళ డాడీ కూడా సండే రోజే ఇంట్లో ఉంటాడు హాలిడే, ఈమె కూడా సండే రోజే. ఈ వీక్ కూడా ఫ్రెండ్స్ ఏమట్టి పోతే మళ్ళీ నేను వెళ్ళాలనుకున్నప్పుడు తను రాలేకపోతుంది. అదే మొన్ననే పోయినావు ఇప్పుడు ఎందుకు అంటారేమో, పాపం నా కోసం వచ్చి ఊకనే వెళ్ళిపోవాలి అట్లా అని చెప్పి ఫ్రెండ్ అనేది తెలియదు, మూవీస్ అనేది తెలియదు. నేనైనా సరే బయటికి వెళ్తే ఏడ మిస్టేక్ అవుతుందో మళ్ళీ మ్యారేజ్ అప్పుడు నాకు ఎఫెక్ట్ అవుతుంది. నేను బయటికి వెళ్ళకపోయేది, ఫంక్షన్స్కి వెళ్ళకపోయేది, రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళకపోతుండే. అంటూ నేనన్నా వద్దు నువ్వు వెళ్ళకు, వాళ్ళు వెళ్తే మనం మాట్లాడుకోవచ్చు అంటుండే. ఈమె నన్ను వెళ్ళమంటుండే, కానీ నేను ఇదే రీజన్ చెప్తుండే, నేను వెళ్తే నాకు ఇప్పుడు బయట పరిచయాలు పెరుగుతాయి, పరిచయాల వల్ల ఏమన్నా తెలిస్తే ఏమన్నా మిస్టేక్ అయితే నాకు ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ మ్యారేజ్ నేను అట్లా. ఇక్కడికి వచ్చినాక కూడా నాకు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు కొత్త కదా అన్న, ఇక్కడ వచ్చినాక కూడా నాకు ఫ్రెండ్స్ లేరు అన్న అది లేదు అసలు. ఇప్పుడు హరీష్ అదే మా మరిది అయిన శశి, జాని, ఆర్కే, ఇంకా వీళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా చాలు, ఇంకొకరికొకరం పంచులు వేసుకొని నవ్వుకుంటా, ఇంకా ఏమున్నా నాకు వాళ్ళే ఫ్రెండ్స్, ఈడ వాళ్ళే మరిది అంత అన్ని ఇంకా వాళ్ళే. జయంత్ అని ఉంటుండేనా, జయంత్ అని నాకు వాడు చిన్న తమ్ముడు లెక్క. మా ఇంట్లో మా బ్లడ్ కాదు, కాకపోతే వాడు అంతకు మించి ఉంటాడు. మాతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు జానీ, శశి, ఆర్కే, జయంత్ వీళ్ళందరూ నాకు వీళ్ళు ఫ్రెండ్స్ కాదన్న, చిన్న ఏజే, అమ్ములు ఏజ్ వాళ్ళు. కానీ అన్న వదిన అంటే ఇప్పుడు దేనికైనా రెడీ అయ్యేటట్టు ఉంటారు వాళ్ళు మమ్మల్ని అట్లా చూస్తారు. ఈయన రాముడు, నేను సీత, మాతో పాటు జయంత్ ఉంటుండే అనమాట. అంటే ఈయన తీసుకురా, ఈయన వెంబడి వచ్చేది ఎప్పుడు జయంతే అనమాట. మా మధ్యలో ఉన్నది ఆయన, ఇంకా ఆయన హనుమంతుడు, హరీష్ లక్ష్మణుడు అని ఇట్లా మాట్లాడుకుంటాం మొత్తం. జయంత్ అనే పర్సన్ అన్న తమ్ముడు అని చెప్పిన కదా, వాడు నేను ఎవరికి తెలియవద్దు అని చెప్పేటోని కదా, నా ఎమ్మటి వచ్చేది వాడు ఒక్కడేనా. నేను ఈమెను మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు, మేమిద్దరం మీట్ అయినప్పుడు నా ఎమ్మటి ఉండేది వాడు ఒక్కడే. 7 yearsలా వాడు మా ఇద్దరికి వానికి తప్ప బయట ఇంకో పర్సన్కి చెప్పలే అన్న మా లవ్ గురించి. పాపం ఆయన ఒక్కసారి కూడా చిరాకు పడలే అన్న, ఏడ పడితే ఆడ ఎండకు కానీ మేము కార్లో ఉంటే ఈయన కారే తీసుకొచ్చేది ప్రతిసారి, ఎందుకంటే సరౌండింగ్ చూసినా ఎవరు కనిపిదు ఎక్కువ అని. పాపం ఆయన ఎండ అంటే ఎండలనే ఉంటుండే, కొన్ని పైసలు ఇచ్చి పంపిస్తుండే, తినరా ఆకలి అయితే అని చెప్తుండే, ఇంక అంతే. మళ్ళీ ఫోన్ చేసేదాకా ఇంకెంతసేపు ఆగాలి నేను అని ఎంతమంది లేరన్న చిరాకు పడడానికి. అట్లా ఒక్కసారి కూడా కాల్ చేయడం అట్లా ఏది ఉండదు. ఇంకా మీకేమన్నా కావాలా అని ఫోన్ చేసి అడుగుతాడు, నీళ్ళు అట్లా ఏమన్నా తెచ్చి అలా. అయితే వానికి తెలుసా, వానికి ఎట్లా అంటే అన్న వదిన కలుసుకునేది ఈ 1/2 hour, మళ్ళీ 1/2 hour అయితే మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పి వానికి కూడా ఉంటుంది. ఎట్లా అంటే
మళ్ళీ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. ఫోన్ వస్తే మళ్ళీ ఒక భయం అయితే నేను అది మెయిన్ అన్న, నేను వెళ్తుండే కదా, నేను ఉండు ఇంకా కొద్దిసేపు అని చెప్పి నేను అస్సలు ఫోర్స్ చేయకపోతుండే. ఆయనే పోతా అంటుండే, నేను కాల్ రాక ఇంటి నుంచి కాల్ వస్తే నాకు భయం అవుతుండే. అదే అదే ఇంటి నుంచి కాల్ రాకముందే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటి నుంచి కాల్ వచ్చింది అనుకో నాకు టెన్షన్ అవుతుండే, ఎందుకంటే ఏమో తెలుస్తుందేమో, ఇంట్లో తెలుస్తుందేమో అన్నట్టు. అర్థమైంది. ఎవరికి తెలియకుండా రిలేషన్ ని చాలా కామ్ గా మెయింటైన్ చేస్తే మ్యారేజ్ వరకు వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ అవ్వవు అనే ఇంటెన్షన్ లో జాగ్రత్తగా కాపాడుకున్నాను, దీపాన్ని కాపాడినట్టు కాపాడుకున్నాను. గ్రేట్ గ్రేట్. ఇద్దరు రిలేషన్షిప్ చాలా 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 క్యూట్ గా, చాలా లైఫ్ టైం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరిదొకరు కాంప్రమైజ్ అవుతూ ఉండండి. 8 years లో అయినట్టుగా. మాకు ప్రాబ్లమ్స్ దేని వల్ల రావన్నా, నా లవ్ ఎక్కువ అని నేను, నా లవ్ ఎక్కువ అని ఆమె. ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఇద్దరు లక్కీ. ఎందుకంటే నీ లవ్ ఎక్కువ నువ్వు చూపించే ప్రయత్నంలో లేదు, నాది ఎక్కువ నావే చూపిస్తుంది. సో ప్రేమనే కదా చూపించేది ఫైనల్ గా, గొడవలు అవ్వవు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఎస్, ఈ రోజు ఈ ఇంటర్వ్యూని మీ ముందుకు తీసుకురావడానికి ఒకే ఒక్క కారణం. యువత మీ అందరికీ చెప్తున్నా, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించిన తర్వాత ఆ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఫేస్ చేయలేక, అక్కడ ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొని ఆ ఇంటిని వదిలి వచ్చిన తర్వాత, నీ కడప తొక్కిన తర్వాత ఆ అమ్మాయి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోకుండా, తర్వాత నిన్ను వదలలేక అటు తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేక ఒక అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది, లేదంటే ఒక అబ్బాయి జీవితం ఖరాబ్ అవుతుంది. ఇలా కాకుండా మీరు ప్రేమించినప్పుడే మైండ్లో ఫిక్స్ అవ్వండి, పెళ్ళి వరకు లైఫ్లో సెట్ అవ్వాలి. అరవింద్ ఈరోజు అలా చేశాడు కాబట్టి ఈరోజు తులసి వాళ్ళ ఇంట్లో అందరిని ఒప్పించగలిగాడు, ఫైనల్గా ఒక ఇల్లు కట్టుకోగలిగాడు, సక్సెస్ పైన దృష్టి పెట్టగలిగాడు. అప్పటి పూర్తి ఆనందాలను దూరం పెట్టి జీవితాంతం కలిసి ఉండాలంటే ఇప్పుడు నేను కష్టపడాలి అనే ఓ ఆలోచనతో ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు అరవింద్ తులసి సంతోషంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ప్రేమించడం మీ గొప్పతనం కాదు, ఆ ప్రేమను మీరు సచ్చిందాకా నిలబెట్టుకోవడం మీ గొప్పతనం. నిలబెట్టుకోవడం అంటే కేవలం 4 అక్షరాలు మాత్రమే, కానీ ఆ 4 అక్షరాలు నెరవేరాలంటే అనుక్షణం కష్టపడాల్సిన అవసరం మీకుంది. నిజమైన ప్రేమ కోసం ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు. అరవింద్ అందుకే 143 kgs నుండి 76 kgsకి అంత కష్టాన్ని 6 నెలలు ఎంత ఎడిక్ట్ అయిపోతాం ఫుడ్కి, అలాంటి ఫుడ్ని కూడా దూరం పెట్టగలిగాడంటే కేవలం తులసి పైన ఉన్నటువంటి ప్రేమ, ఆ ఇష్టము కష్టాన్ని కూడా ఇలా తూడిపేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ బ్రో అండ్ తులసి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ప్యూర్ లవ్కి డెఫినేషన్గా అనిపిస్తున్నారు మీ ఇద్దరు. ఇలానే వెళ్ళ సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఇలానే అర్థం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక మించి మీ ఇద్దరు రిలేషన్లో నేను కూడా ఒక బ్రదర్లా వచ్చిన మీకు. షూర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం బ్రో. సో ప్రేమ అంటే నిజంగా ఈ రోజున్న కాలంలో ప్రేమ అనే పదాన్ని ఎంత వరస్ట్గా యూజ్ చేస్తున్న రిలేషన్షిప్స్లో అంటే, అప్పటి పూర్తి ఆనందాల కోసం, అప్పటి పూర్తి 4 గోడల మధ్యలో సంతోషాల కోసం ప్రేమ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఆ ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రేమ అంటే ఇది అని చూపిస్తూ ఈరోజు 8 సంవత్సరాల ఓ అరవింద్ తులసి అనే జంటని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ జంటను చూసిన తర్వాత నిజంగా నాకు అనిపిస్తుంది, దిష్టి తీసుకోండి ఇప్పుడు మేము పోగానే, ఇద్దరు కొట్లాడదు, హ్యాపీగా ఉండాలి. సో ఇప్పుడు ఒకటన్నా అందరూ అంటారు, సీరియస్లీ ఈరోజు ఆ ఒక్క విషయమే నన్ను ఇక్కడి వరకు హైదరాబాద్ నుంచి అచ్చంపేట వరకు తీసుకురాగలిగింది. సో ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది ఇద్దరి ప్రేమ జంటను చూస్తుంటే, మీకు అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి జంటలను మరెంతో మంది మీ ముందుకు తీసుకొస్తా. Until then, keep smiling. Signing off, Vedant. Stay tuned.